ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అండ్ రెండోది శ్రీ, అమ్మాయి అబ్బాయి అనేది ఒక బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. అమ్మాయిలు కూడా అబ్బాయిలను చూస్తారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలు చూస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మాయిలు అబ్బాయిలు చూస్తేనేమో వాళ్ళు వరంలాగా ఫీల్ అవుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు చూస్తేనేమో శాపంలాగా ఫీల్ అవుతున్నారు. ఇలాగ అబ్బాయిలు రిసీవ్ చేసుకున్నారు, అలాగే అమ్మాయిలు కూడా రిసీవ్ చేసుకోండి, చూపే కదా ఇది నేచరు. వాళ్ళు ఇప్పుడు మనోళ్ళే చెప్తారు అందాన్ని ఆస్వాదించాలి కళ్ళతో అని చెప్తారు. అమ్మాయి అబ్బాయిలు చూసుకోవడం తప్పులేదు శ్రీ. కాకపోతే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి స్పేస్లోకి వెళ్ళొద్దు. చూస్తే తప్పులేదు, ప్రయత్నిస్తే తప్పులేదు, మాట్లాడితే తప్పులేదు, ఓన్లీ బలాత్కారం తప్పంటున్నాం. సో ఇప్పుడు బట్టలు వేరు, బలాత్కారం వేరు, ఈ రెండు డిఫరెంట్ టాపిక్స్. అర్థమైంది కదా తల్లి? ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఒక అబ్బాయి మీద అమ్మాయి అయినా, అమ్మాయి మీద అబ్బాయి అయినా బలాత్కారం అనేది మనం ఎప్పుడు ఒప్పుకోము. కానీ అమ్మాయిల మీద ఎందుకు జరుగుతుంది అంటే అమ్మాయిలు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకుంటే ఒప్పుకోరు కాబట్టి, వాళ్ళు రెసిస్ట్ చేస్తారు కాబట్టి బలాత్కారాలు జరుగుతున్నాయి. అదే అబ్బాయి ఎవరని తీసుకో, పెళ్ళై పండు ముసలిం తీసుకో, ఒక ఆడదలితే వాళ్ళు లొంగిపోతారు. అందుకే బలాత్కారాలు ఛాన్స్ లేదమ్మా. అబ్బాయిలు కూడా మానసికంగా బలవంతులైనప్పుడు బలాత్కారాలే జరుగుతాయి. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు టాపిక్ ఏంటి? అమ్మాయిల బట్టల గురించి. 100% అమ్మ, ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకునే ఫ్రీడమ్ ఉంది. కానీ ఒక తల్లి బిడ్డకి చెప్పినట్లు, ఒక అన్న చెల్లికి చెప్పినట్లు, మనం ఒక స్నేహితులు మనం మాట్లాడుకున్నట్లుగా ఎందుకు ఆల్రెడీ వాళ్ళకున్న చెడు ఆలోచనలకి, ఇప్పుడు అంటారు కదా అగ్నికి ఆజ్యం పోయటం ఎందుకు అని, ఆల్రెడీ వాళ్ళకున్న చెడు ఆలోచనలకి మనం ఎందుకు మళ్ళీ ఇవ్వాలి అవకాశము? డెఫినెట్గా ఇప్పుడు నువ్వు అన్నట్టు మన సాంప్రదాయం ఒక రకంగా అలవాటు అయింది కాబట్టి, అదర్ దెన్ గ్లామర్ ఫీల్డ్ వేసుకున్నప్పుడు వాళ్ళ మీద ఒపీనియన్ మారుతుందా అంటే మారుతుంది, కానీ టైం పడుతుంది. నువ్వు అన్నట్లు వీళ్ళని కూడా మెచ్యూర్డ్ అవ్వమని చెప్దాం. ఎట్లాంటి బట్టలు వేసుకున్న ఆడవాళ్ళని గౌరవించమని చెప్పి సమాజానికి వస్తారేమో. కాదు, ఇప్పుడు అలా అంటున్నారు, సినిమా వృత్తిపరంగా వాళ్ళు రకరకాల బట్టలు వేస్తారు. ఆ సినిమాల్లో మగాళ్ళు మీరు కూడా నటిస్తూ ఉన్నారు. ఆ సినిమా డైరెక్షన్ ఎవరు చేస్తూ ఉన్నారు, ప్రొడ్యూస్ ఎవరు చేస్తూ ఉన్నారు? అలాంటి సినిమాల్లో వెనకాల మగాడేగా. సో ఆ సినిమాల్లో నటించిన ఆమె ఇష్టంతో ఆమె అలాంటి బట్టలు వేసుకుందా? మీరు అలాంటి సినిమాలు తీసి అలా ఇన్సిస్ట్ చేయడం వల్లే కదా తను బట్టలు వేసుకుంది. మరి ఇక్కడ ఎవరు కారణం? మగాడు కాదా? కాదు, నీకు ఇష్టం లేకపోతే చెయ్యి, మాకు డబ్బుల కోసం చేస్తూ మళ్ళీ డైరెక్టర్లు మగాళ్ళు కాదా అంటే నేను ఒప్పుకోను. తప్పమ్మా. వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళు గ్లామరస్ ఫీల్డ్లో చూపించాలి అనుకున్నప్పుడు చేస్తున్నారు, దాన్ని ఎవ్వరూ కమెంట్ చేయట్లా. అది ప్రొఫెషన్ పరంగా వాళ్ళు చేసే దాని గురించి కూడా ఎవరు మాట్లాడాల. బయటకు వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకుంటే మీకు ఇబ్బంది అయ్యి ఉండదు కదా అని. ఎస్పెషల్లీ ఆ సిచ్యువేషన్ నువ్వు చూస్తే వాళ్ళందరూ ఎగబడుతున్నప్పుడు పొరపాటున అమ్మాయికి పాపం జారిపోతే బట్టలు చూస్తే నువ్వు ఆ క్లాత్, ఆ రోజు పర్టికులర్ క్లాత్ గురించి మాట్లాడుతున్నాం తల్లి. ఇబ్బంది ఆ అమ్మాయికి కదా అని మాట్లాడాం తప్ప వేరే విధంగా అలా. దాంట్లో కూడా ఫ్యాషన్ బట్టలు చాలా రకాలు ఉంటాయి శ్రీ, అవన్నీ వేసుకోవచ్చు కదా. అలాంటి అన్ప్లాన్డ్ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఇబ్బంది పడిద్ది కదా అని చూసే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాదు కదా అమ్మాయికి ఏదైనా జరిగితే. సో అది మంచి పరంగా చెప్పిన మాట తప్ప తప్పుడు పరంగా చెప్పింది కాదు నాన్న. పదాలు తప్పు అంటున్నా నేను. పదాలు 100% తప్పు. అబ్బాయి వాడిన 2-3 పదాలు ఇంకో పదం కూడా వాడాడు, అది కూడా తప్పు. ఆడవాళ్ళు అట్లా మాట్లాడకూడదు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నువ్వు అన్నావు చూసావా, ఎవరు కూడా బలవంతం చేసి పీక మీద కత్తి పెట్టి చేయట్లా. ఎవరికి వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది. సో ప్రొఫెషన్గా వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండో తల్లి. అలా వేసి చేసేటప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ ఉండదు, అది ప్రొఫెషన్. వాళ్ళకి ఇష్టమైతే వేసుకుంటారు, వాళ్ళందరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండ్ ఒప్పుకున్న తర్వాతే రిలీజ్ అవుతుంది. సో వాళ్ళు ఏదో బలవంతం చేసి వేయించారని మాత్రం అనొద్దు దయచేసి. చాలా మంది ఓపెన్గా వాళ్ళకి ఇష్టమయ్యి వేసుకుంటారు. నువ్వు చూస్తే తల్లి ఆడవాళ్ళ బట్టల మీద సినిమాలు ఆడలేదమ్మా. ఈరోజు చరిత్ర నువ్వు తీసి చూస్తే ఆడవాళ్ళ బట్టల మీద ఏ సినిమాలు ఆడలేదు. ఈరోజు రేపు అసలు నచ్చట్లేదు కూడా జనాలకి. మరీ బి గ్రేడ్ సి గ్రేడ్ సినిమాలను ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు తల్లి. నువ్వు చూడు మ్యాక్సిమం ఫ్లాప్ అయిన సినిమాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. డాక్టర్ సినిమా ఉంది, హీరోయిన్కి ఏం బట్టలు వేసాడమ్మా ఆయన కూడా మగాడేగా, ఎందుకు మాట్లాడరా అంటున్నా నేను. కుర్తా వేసాడు అమ్మాయికి. మీరు చూస్తే ఆ హీరోయిన్కి కుర్తాస్ వేసాడు అంటే హీరోయిన్ని కూడా కొంచెం చూపించకుండా సినిమా మొత్తంలో 1% వల్గారిటీ లేకుండా తీసి అద్భుతమైన హిట్ కొట్టాడు. మరి అంటే చూసే ఆడియన్ కరెక్ట్గా ఉన్నారు, తీసే డైరెక్టర్ కూడా కరెక్ట్గా ఉన్నారు తల్లి. వాళ్ళు గ్లామరస్గా చూపించాలని కొంతమంది అనుకొని, వీళ్ళు గ్లామరస్గా చూడాలనుకొని, వాళ్ళు చూపించాలనుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. కానీ ఒక అమ్మాయి బట్టల మీద సినిమాలు ఆడింది అనేది నువ్వు ఎక్కడన్నా చూపించే చరిత్రలో లేదు. మరి ఎందుకు ఒకప్పుడు పాత హీరోయిన్స్ అందరూ నిండు వస్త్రధారణ నుండి ఇవాళ మొత్తం చిన్న బట్టలు వేసుకునేంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి? ఎవరు మార్చారంటారు? అంటే ఇప్పుడున్న కల్చర్ బట్టి మారొచ్చు నాన్న. ఎవరున్నారు? అందరూ ఉన్నారు. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలే వేయినప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారు చెప్పు. సో నేనేమంటున్నానంటే
పెద్దోళ్ళు తింటే పలహారాలు, చిన్నోళ్ళు తింటే చిరుతిండ్లు అని ఒక సామెత ఉంది. ఆ అమ్మాయిలు చేసేసి అబ్బాయిలు బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు తల్లి. ఇప్పుడు నువ్వు అను, ఏదైనా అవకాశాలకు వచ్చినప్పుడు వాళ్ళు కమిట్మెంట్ అడుగుతున్నారు, తప్పు కదా అంటే అవును తప్పే అని చెప్తాను నేను. అంతే తప్ప వాళ్ళు ఇష్టపడి తీసింది కదా అంటే. ఇంకొకటి, ఇప్పుడు నువ్వేమన్నా పాత సినిమాల్లో ఎక్స్పోజింగ్ లేదా? ఎన్నో సినిమాలు నేను చూపిస్తాను. ఐటమ్ సాంగ్స్ పాత సినిమాల నుంచి ఉన్నాయి తల్లి. ఒక టైంలో ఏం చేసేవాళ్ళు అంటే స్కిన్ మీద క్లాత్ వేసుకునేవాళ్ళు, చూపించేవాళ్ళు. స్కిన్ మీద క్లాత్ వేసుకునేవాళ్ళు, చూపించేవాళ్ళు. అసలు సినిమాలో గ్లామర్ లేకుండా లేదు తల్లి. వెనకట బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి కూడా అమ్మాయిల్ని గ్లామరస్గానే చూపించారు. అది అలంకారం అనుకో, వస్త్రం అనుకో, ఏ రకంగా అయినా అనుకో చూపించారు. సో నేనేమంటున్నానంటే, ఒకవేళ వీళ్ళు కూడా సలహా చెప్పవచ్చేమో, నేను ఇట్లాంటి బట్టలు వేసుకుంటాను, మనం వెళ్ళి చూస్తున్నామా తల్లి? ఇప్పుడు డైరెక్షన్ చేసేటప్పుడు డైరెక్టర్ చెప్పాడా? కాస్ట్యూమ్ డిజైనర్స్ అందరూ అమ్మాయిలు ఉంటారు, అడుగు. కాస్ట్యూమ్ డిజైనర్స్ అందరూ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, మరి ఎందుకు అట్లాంటి బట్టలు వేస్తున్నారని అడుగు. డైరెక్టర్ చెప్పడమ్మా, ఈ బట్టలే ఆ బట్టలే అని ఎక్కువ డైరెక్టర్ చెప్పరు. కాస్ట్యూమ్ డిజైనర్స్ తీసుకొచ్చి సీన్ బట్టి బట్టలు సలహాలు చెప్తారు. వాళ్ళు ఓకే చెప్తారు, వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎంతోమంది హీరోయిన్లు వాళ్ళు ఓన్గా బట్టలు డిజైన్ చేస్తారు తెలుసా తల్లి. నేను పేర్లు చెప్పను, నేను చెప్తా, ఇండస్ట్రీలో ఉన్నా నాకు తెలుసు. వాళ్ళు ఓన్గా బట్టలు ఎక్కడి నుంచో డిజైనర్స్ చేయించుకొని వాళ్ళే బట్టలు తీసుకొస్తే వీళ్ళు బిల్లులు కడతారు ప్రొడ్యూసర్లు. ఇందుకే చెప్తున్నా, అంటే మిడిమిడి జ్ఞానంతో నిందలు వేయొద్దు. సినిమా ఇండస్ట్రీ అంటే అంతా పూర్తిగా చెడు ఉండరు. ఎలాగ ఈ ప్రపంచంలో మనిషిలో మంచి చెడు ఉంటాయో ప్రతి ఇండస్ట్రీలో మంచి చెడు ఉంటాయి. ఏదైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరిగితే బయట ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మొత్తాన్ని మనం నిందించొద్దు. అబ్బాయిల్లో ఒకవేళ నువ్వు అన్నట్లు 10% బ్యాడ్ ఉంటే 90% మంచిగున్నారు కదా తల్లి. అమ్మాయిల్లో 5% బ్యాడ్ ఉంటే 95% మంచిగున్నారు కదా తల్లి. నేనేమంటున్నానంటే 5-10% గురించి మిగతా వాళ్ళందరినీ ఎందుకు నిందలేయటం? మనిషిలాగా చూద్దాము. సో అమ్మాయిల్ని వాళ్ళకి ఇష్టమైతే మీరు ఫ్రెండ్షిప్ చేయండి, ఇష్టం లేకుండా బలవంతం చేయొద్దు. మనకి బలం ఉంది కదా అని బలహీనుల మీద ప్రయోగించకూడదు. అది ఎవరికైనా వర్తిస్తుంది, అది అమ్మాయిలకైనా వర్తిస్తుంది, అబ్బాయిలకైనా వర్తిస్తుంది. మన శారీరకమైన బలత్కారాల గురించి మాట్లాడుతున్నాం తల్లి, మానసికంగా బలత్కారాలు ఎన్ని ఉన్నాయి తల్లి. సో ఇదంతా పెద్ద సబ్జెక్టు. నా ఉద్దేశం అయితే, నేను పర్సనల్గా నువ్వు నన్ను అడిగిన, నాకు ఒక ఆడపిల్ల ఉందమ్మా. ఈ రోజు వరకు నేను నిండుగానే బట్టలు వేసుకొని బయటికి పంపిస్తున్నాను తల్లి. నేను ఈ రోజు వరకు నువ్వు ఎక్కడన్నా సరే నా టోటల్ వీడియోస్, ఫొటోస్ చరిత్ర మొత్తం కూడా తల్లి నేను నిండుగానే వేసుకుంటున్నాను. నాకెవరు చెప్పలేదు శ్రీ. నేనే చిన్నప్పుడు ఏమనుకున్నానంటే, ఆల్రెడీ వీళ్ళకి కొంచెం అటు ఇటుగా చూస్తారు అబ్బాయిలు, నేను మళ్ళీ వేసుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, నా బట్టల ద్వారా అన్న వాళ్ళకి నా మీద ఆలోచన మారి నన్ను గౌరవంగా చూడాలి అని నాకు నేనుగా నిర్ణయించుకొని, నాకు నేనుగా సమాజం అర్థం చేసుకొని వేసాను తల్లి. ఓకే, ఒక్క నిమిషం. మీరు అంటున్నారు కదా మీ పాపకి మగవాళ్ళు ఇలా ఉంటారు అని మీరు పాపకి జాగ్రత్తలు చెప్పారు. అదే మీ అబ్బాయికి ఆడపిల్లల్ని ఆ దృష్టితో చూడొద్దు, అంటే ఆడవాళ్ళ శరీరాన్ని అవి సెక్షువల్ అపియరెన్స్ కాదు అని మీ అబ్బాయికి మీరు ఎప్పుడైనా చెప్పారు? 100% తల్లి. మీరు చెప్పారు, అందరు చెప్తున్నారా? చెప్తే మాత్రం వింటారని గ్యారంటీ ఉందా తల్లి? ఎందుకు మరి ఆడవాళ్ళు అయితే చెప్తే వింటారు, మగవాళ్ళైతే అమ్మాయిలు ఎన్నోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అలా ఫ్యాషన్ బట్టలు వేసుకొని అమ్మ మీరు అట్లా మాట్లాడుతున్నారు కదా, అమ్మాయిలు సపోర్ట్ చేసుకుంటా, మీరు ఎప్పుడన్నా పబ్బులకి, నైట్ క్లబ్బులకి బయట వెళ్ళి చూసారా తల్లి? ఎక్కడమ్మా ఆడవాళ్ళ గురించి సపోర్ట్ చేయాలి? ఎందుకు చేయాలి? నేను చూశాను. అరే రోడ్ల మీద ఎన్నిసార్లు రాత్రిపూట మీరు వెళ్ళండి, ఎంతమంది అమ్మాయిల నుంచి ఉంటారో. ఎందుకు చేస్తున్నారమ్మా అవన్నీ? అంటే తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పట్లేదా? ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రులు చెప్తారు తల్లి. అందరు తల్లిదండ్రులు చెడ్డోళ్ళు ఉండరు, కానీ వినే గుణం కూడా పిల్లల్లో ఉండాలి. ఇప్పుడు మా పాపకి నేను చుడిదార్ వేసి పంపిస్తా, కాలేజ్కి వెళ్ళి అది తీసేసి ఏదో ఫ్యాషన్ డ్రెస్ వేసుకొని తిరిగిద్ది, నాకు తెలిసిద్దా? అంటే వాళ్ళకు ఉండాలి ఆ బుద్ధి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా చెడుపో, నువ్వు వెళ్ళి రేపులు చేయి అని ఏ బిడ్డకి చెప్పదమ్మా. చెప్పదు, కానీ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని మాత్రం చెప్తున్నారా? ఆడపిల్లలకి బట్టలు వేసుకోవాలని, నిండుగా బట్టలు వేయాలని వాళ్ళని కల్చర్కి తగ్గట్టుగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ మగపిల్లలకి ఎక్కడ ఇస్తున్నారు? ఆడపిల్లలకి అని అడుగుతున్నా నేను. ఈ రోజు నువ్వు టోటల్ రిచ్ ఫ్యామిలీస్ కానీ ఈవినింగ్ ఫ్యాషన్ ఇది కానీ నువ్వు ఎక్కడ బట్టలు వేసుకుంటున్నారు? చూడు, చిన్న చిన్న పిల్లలు ఎట్లా వేసుకొని వస్తారు, ఒకసారి బయటికి వెళ్ళి చూడండి అంటున్నా. ఇప్పుడు వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు, ఇతరులకు హామ్ కాకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటే తప్పేం లేదు కదా. ఎంతసేపు మీరు అంటే ఆడవాళ్ళు తిరుగుతున్నారంటే మగవాళ్ళు పబ్లకు వెళ్ళట్లేదా? మగవాళ్ళు తిరగట్లేదా? మగవాళ్ళు తాగట్లేదా? ఏమన్నమ్మా, ఇప్పుడైతే బట్టలు ఇప్పైతే మగవాళ్ళు తిరగట్లేదురా. వాళ్ళకున్న ఫ్రీడమ్కి వాళ్ళు కూడా షర్ట్లు ప్యాంట్లు ఇప్పించి తిరగొచ్చు, వాళ్ళు తిరగలా. అలా తిరిగిన రోజున ఆడవాళ్ళు ఏం మాట్లాడతారో నేను చూస్తా. అది తీసుకురావాలి. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆడవాళ్ళ పక్షపాతిని కాదు, మగవాళ్ళ పక్షపాతిని శ్రీ. నేను మనిషి పక్షపాతిని. నేను మనిషి జాతి గురించి ఎప్పుడు పోరాడతా, నీకు బాగా తెలుసు. నా ప్రతి వీడియోలో మనిషి జాతి అనే మాట్లాడతా నేను. ఇప్పుడు నిజంగా ఒక అబ్బాయి బట్టలు విప్పి తిరిగాడు అనుకుందాం నాన్న, ఇప్పుడు అమ్మాయిలు వేసుకుంటున్నట్లు ఒక అబ్బాయి వేసుకుంటే ఏమంటారు నాన్న? 0.5 అనకపోతే నేను రాసేస్తా. ఆలోచన ధోరణి అది.
అబ్బాయి అమ్మాయిని విడదీమాకండి. తల్లిదండ్రుల బాధ్యత అమ్మా. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చెప్పాలమ్మా, ఎడ్యుకేట్ చేయాలి. ఒరే నువ్వు ఒక అమ్మాయిని ముట్టుకోవద్దురా, ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసినా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండరా అని అబ్బాయికి చెప్పాలి. తల్లి అబ్బాయిలతో నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండని చెప్పాలి. కానీ వీళ్ళు పాటిస్తారో లేదా అనేది ప్యూర్గా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది.